హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేనైతే ఒంగోలులో ఉన్నాను గైస్, ఇక్కడ తెట్టు అనే విలేజ్లో. సో ఇక్కడ ప్రేయర్ మీటింగ్స్ అవుతాయి అన్నమాట. ఎవ్రీ టైం 3 days ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం మేము. సో ఇయర్ కూడా వచ్చాము. సో ప్రేయర్ మీటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో మేమైతే ఇప్పుడు బీచ్ చూడడానికి వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము బీచ్కి, బట్ ఎప్పుడు కూడా చూడకుండా వెళ్ళలేదన్నమాట. సో మేమైతే మళ్ళీ వాళ్ళ బీచ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో అలాగే వీడియో తీసుకుందాము అండ్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా బీచ్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లెట్స్ గో. సో గైస్, ఇక్కడ వచ్చేసి మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయాము అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ప్లే ఇన్ ద వాటర్ అగైన్. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మేము బీచ్కి వెళ్ళాము, ఎంజాయ్ చేసాము బాగా అనమాట. సో ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు బీచ్లో అయితే ఖచ్చితంగా ఆడుకుంటాను. సో ఆల్మోస్ట్ వి రీచ్ ద బీచ్ అనమాట. సో అక్కడ వెళ్ళేసి బీచ్ అంతా కూడా చూసి ఆడుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము. అండ్ బీచ్ ఈవినింగ్ టైంలో వెళ్ళినాం. ఎవ్రీ టైం మేము మార్నింగ్ వెళ్తుండే గైస్. సో ఈసారి ఈవినింగ్ వెళ్ళినాము అండ్ ఈవినింగ్ అయితే బ్యూటిఫుల్ ఉండే. వెదర్ అంతా కూడా సూపర్గా ఉండే అనమాట. అలలు మాత్రం చాలా పెద్దగా వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్త మామ వీళ్ళంతా వస్తున్నారు వెనకాల. సో ఇక్కడ చూడండి పెద్ద అలలు వస్తున్నాయి అన్నమాట ఈవినింగ్ టైంలో. సో వాటర్ అంతా కూడా ఫుల్ చల్లగా ఉండే అండ్ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం బీచ్ దగ్గర. ఆల్మోస్ట్ 1.5 hour దాకా ఆడుకున్నాము. బికాజ్ మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండే అన్నట్టు, అందుకని కొంచెం ఈసారి చాలా లెస్ టైం అయితే మేము స్పెండ్ చేసినాం అన్నమాట బీచ్ దగ్గర. అండ్ మా అత్త అందరు కూడా రెడీ బీచ్లో ఆడుకోవడానికి. నేనైతే లేట్ చేయకుండా వాటర్లో దిగిపోయినా ఇంకా. అండ్ ఫుల్గా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసినాం అన్నమాట. సో చూసేయండి మా ఎంజాయ్మెంట్ అంతా కూడా.
సో గైస్ ఇక్కడ చూడండి బోట్ వస్తుంది బీచ్లో నుంచి, లైక్ పెద్ద పెద్ద అలలు వస్తుంటే అది భలే ఉండే అనమాట ఈ సీన్ మాత్రం. సో దూరం నుంచి వచ్చేటప్పుడే చూసి బాగా ఎంజాయ్ చేశాను నేను. అండ్ దగ్గరికి రాగానే ఇలా తాడులో కట్టేసి పైకి లాగేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళకి దగ్గర దాకా వెళ్ళి వీడియో అయితే తీసుకున్నాం అనమాట. అండ్ చూడండి అందులో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి గైస్, ఎంత చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి చూడండి ఒకసారి. అండ్ ఆ బోట్ ఆల్మోస్ట్ నిండిపోయింది, ఫుల్ ఫిషెస్ ఉండే అనమాట. సో తీసుకుందాం అనుకున్నాం బట్ మళ్ళీ వద్దనుకొని సైలెంట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆడుకున్నాం ఫుల్గా. అండ్ చూడండి నా ఫేస్ అప్పుడే కూడా ట్యాన్ అయిపోయింది సాల్ట్ వాటర్కి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయి మేము వెళ్ళిపోతున్నాం గైస్. మేబీ ఒక 1.5 hours 2 hours దాకా ఉన్నాం అనుకుంటా బీచ్ దగ్గర. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట, ట్రైన్ టైం అవుతుంది ఈవినింగ్కి అని. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి లగేజ్ ప్యాక్ కూడా చేసుకోవాలి కాబట్టి ఈసారి అయితే తొందరగా వచ్చేసినాం. అండ్ లాస్ట్ టైం మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే, మేబీ ఒక 2-3-4 hours ఉండే అనుకుంటా మేము బీచ్ దగ్గర. సో గైస్ మేమైతే ఇలా ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.